ఈరోజు మన టాపిక్ వచ్చేసి నోబెల్ ప్రైజ్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. మనకి 2024 గ్రూప్ వన్లో అడిగాడు, అలాగే ఏపీపీఎస్లో అడిగాడు. 2024లో గ్రూప్ వన్లో అయితే డైరెక్ట్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్ అడిగాడు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేషనల్ సైన్స్ డేలో వన్ ఆఫ్ ది ఆప్షన్ ఏంటి అంటే మనకి ఇట్స్ కమోమరేట్స్ ద డే ఆఫ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. ఈ వన్ ఆఫ్ ది ఆప్షన్ ఇది ఆ క్వశ్చన్కి. సో ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేసినా మనకి 50% ఆఫ్ ది ఆన్సర్ వచ్చేస్తుంది. సో అలానే ఏపీపీఎస్లో కూడా చాలా టైమ్స్ రిపీట్ అయింది. ఒకటి ఏంటి అంటే స్టాటిక్ అండ్ డైనమిక్ అడుగుతూ ఉంటాడు. ఎలా అంటే ఫస్ట్ స్టాటిక్ ఏంటంటే ఇది ఎప్పుడు వచ్చింది, ఇండియన్ యాన్సెస్టర్స్ ఆర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరెవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, లేదు అంటే ఇంకోటి ఏంటి ఆ ఇయర్లో వచ్చిన వాళ్ళకి ఎవరెవరైతే నోబెల్ ప్రైజ్ వచ్చిందో వాళ్ళ గురించి అడగవచ్చు. ఇప్పుడు మనం స్టాటిక్ చూసేద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ టాపిక్. ఫస్ట్ ఇది మనకి ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క జ్ఞాపకార్థము ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఇన్స్టిట్యూట్ చేసింది 1895, బట్ ఇవ్వడం మాత్రం 1901 నుంచి ఇచ్చారు. సో ఇది ఎందుకు ఇస్తారు? ద పర్సన్ హూ డస్ గ్రేటెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ద హ్యూమన్ కైండ్, ఎవరైతే హ్యూమన్ కైండ్ గురించి వర్క్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక 6 ఫీల్డ్లో ఇస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే. బట్ ఇది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 1901లో ఓన్లీ 5 ఫీల్డ్సే ఇచ్చేవారు. బట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1968 ఎకనామిక్స్లో కూడా ఇవ్వడం స్టార్ట్ పెట్టారు. ఓకేనా, సో ఇదేంటి ఫిజిక్స్లో ఇస్తారు, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, పీస్, ఎకనామిక్ సైన్సెస్. ఇందులో ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క అకాడమీ ఇస్తూ ఉంటుంది. బట్ అందులో మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 2 ఉన్నాయి. అదేంటి అంటే నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇది ఏ అకాడమీ ఇస్తుంది అంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. అండ్ ఇంకోటి ఎకనామీలో స్వెర్గిస్ రిస్బ్యాంక్ ప్రైజ్, ఇది ఎకనామీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మనకి ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియాలో ఎంతమందికి వచ్చింది అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో దానిలో 12 మెంబర్స్కి ఇచ్చారు. అందులో 5 ఆర్ ఇండియన్ సిటిజన్స్ అండ్ 7 ఇండియన్ యాన్సెస్ట్రీ ఆర్ రెసిడెన్సీ ఉన్నవాళ్ళు. మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 5 ఇండియన్ సిటిజన్స్కి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత మనకి ఇంకా కావాలనుకుంటే 7 ఇండియన్ యాన్సెస్ట్రీ ఆర్ ఇండియన్ రెసిడెన్సీ కూడా గుర్తుపెట్టుకుంటే ట్రై చేయాలి. ఓకేనా, ఫస్ట్ చూసేద్దాం మనకి ఇండియన్ సిటిజన్ వాళ్ళు ఎవరెవరు ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇచ్చారు. ఏ ఇయర్ ఇచ్చారు? 1913 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్. ఓకేనా, ఫర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ లిటరేచర్. బట్ హీ ఈస్ ద ఫస్ట్ నాన్ యూరోపియన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. ఇట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ రవీంద్రనాథ్ ఠాగూర్. అండ్ అనదర్ వన్ సెకండ్ వన్ ఈజ్ సివి రామన్కి వచ్చేసింది 1930 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్లో ఇచ్చారు ఫర్ ద డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మదర్ తెరెసాకి 1979లో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పీస్ ఫర్ ద హ్యూమానిటేరియన్ వర్క్ ఇన్ ద కోల్కత్తా. షీ డస్ వర్క్ ఫర్ ద లెప్రసీ పీపుల్. సో దట్స్ వై షీ గాట్ నోబెల్ ప్రైజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమర్త్య సేన్ 1998లో ఎకనామిక్స్లో ఇచ్చారు ఫర్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ వెల్ఫేర్. ఎకనామిక్స్లో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కైలాస్ సత్యార్థి ఈయనకి ఇచ్చింది 2014లో ఇచ్చారు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పీస్. చిల్డ్రన్ బికాస్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద చిల్డ్రన్స్ రైట్స్ అండ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈయన 2014లో వచ్చిన పీస్ ప్రైజ్ని మలాలా యూసఫ్జీ ఆఫ్ పాకిస్తాన్తో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ యాన్సెస్ట్రీ ఆర్ ఇండియన్ రెసిడెన్సీ. ఎవరెవరైతే ఇండియన్ యాన్సెస్ట్రీ ఆర్ ఇండియన్ రెసిడెన్సీకి వచ్చిందో అది చూసేద్దాం. వీళ్ళు ఏంటి టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రొనాల్డ్ రోస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1902 నీకేంటి ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో వచ్చింది. దేనివల్ల వచ్చింది? ఈ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మలేరియా డిసీజ్ అండ్ వర్క్ ఆన్ కంబాటింగ్ ఇట్. ఓకేనా, మలేరియా డిసీజ్ని కనుక్కోవడం అండ్ దాన్ని ఎలా కంబాట్ చేయాలి. సో దాని వర్క్ వల్ల ఈయనకి రొనాల్డ్ రోస్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్గోబింద్ ఖురానా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1968. ఈయన కూడా సేమ్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో వచ్చింది. ఈయన కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ జెనెటిక్ కోడ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ ఫంక్షన్గా ప్రోటీన్ సింథసిస్ గురించి ఈయనకు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఇన్ ద ఇయర్ 1983 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్ ఈయనకు వచ్చిన కాంట్రిబ్యూషన్, ఈయన చేసిన కాంట్రిబ్యూషన్ అంటే ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్. He does work in the structure and evolution of stars, so that's why he got Nobel Prize. And next వచ్చేసి వెంకటరామన్ రామకృష్ణన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2009 ఏ ఫీల్డ్లో వచ్చింది? కెమిస్ట్రీలో వచ్చింది బికాస్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ రైబోసోమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభిజిత్ బెనర్జీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకనామిక్స్ ఫర్ ఎలివేటింగ్ ద గ్లోబల్ పావర్టీ.
ఓకే. ఇంకా ఇంకోటి ఏంటి అంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అభిజిత్ బెనర్జీతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏంటి అంటే ఏవైతే టెక్నిక్స్ ఆయన యూజ్ చేశాడో ఫర్ ద R&D ఫర్ ఎలివేటింగ్ ద గ్లోబల్ పార్టీ అవి యూజ్ చేసి తెలంగాణలో పోవర్టీ రిడ్యూస్ చేయడానికి ఆయన ఆ సలహాలు అనేవి తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూడియార్డ్ కిప్లింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1907 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ వచ్చింది. అండ్ 14th దలై లామా, ద లాస్ట్ వన్ హీ గాట్ ఇన్ 1989 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పీస్ ఫర్ కన్సిస్టెంట్ రెసిస్టెన్స్ టు ద యూజ్ ఆఫ్ ద వైలెన్స్ ఇన్ హిస్ పీపుల్ అండ్ స్ట్రగుల్ టు రీగెయిన్ ద లిబర్టీ. సో ఏంటి నార్మల్గా వాళ్ళ లిబర్టీ గురించి గెయిన్ చేయడం కోసం అనేది వాళ్ళ పీపుల్ యొక్క లిబర్టీని కాపాడుతున్నాడు కాబట్టి నేను పీస్ అనే ఫీల్డ్లో నోబెల్ ప్రైజ్ వచ్చేసింది. సో దీస్ ఆర్ ద టోటల్ 12 పర్సనాలిటీస్ హూ గాట్ ద నోబెల్ ప్రైజ్. దోస్ ఆర్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఇండియన్ యాన్సెస్ట్రల్ రెసిడెన్సీ. దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకేనా. మనకి సింపుల్గా చెప్పాలంటే అసలు నోబెల్ ప్రైజ్ ఎస్టాబ్లిష్ అయింది ఒక సింపుల్గా చెప్పేస్తాను. ఇది నోబెల్ ప్రైజ్ ఎస్టాబ్లిష్ అయింది 1895, కానీ అవార్డు అయింది 1906. ఇది ఎవరి మెమరీకి ఇచ్చారో ఆర్థర్ నోబెల్ యొక్క జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. ఎవరైతే హ్యూమన్ కైండ్ గురించి వర్క్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. టోటల్గా 6 ఫీల్డ్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 5 ఫీల్డ్స్ ముందు నుంచి ఉంది. 1968లో ఎకనామిక్ సైన్సెస్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇందులో 12 ఇండియన్ సిటిజన్స్కి ఇచ్చారు. అందులో 5 ఆర్ ఇండియన్ సిటిజన్స్ ప్లస్ 7 ఆర్ ఇండియన్ యాన్సెస్ట్రల్ రెసిడెన్సీ నుంచి వచ్చింది. అందులో ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, మదర్ తెరెసా, అమర్త్య సేన్, కైలాస్ సత్యార్థి అండ్ రొనాల్డ్ రోజ్, హర్గోబింద్ ఖురానా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర, వెంకటరామన్ రామకృష్ణన్, అభిజిత్ బెనర్జీ, రూడియార్డ్ కిప్లింగ్ అండ్ 14th దలై లామా. దీస్ ఆర్ ద 12 మెంబర్స్. ఓకే, ఇట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకో టాపిక్ చూద్దాము. నెక్స్ట్ ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ థ్యాంక్ యూ.